బైబిల్లోని కొన్ని వృక్షముల పేర్లు తెలుసుకుందాం. ఏలియా మరణాపేక్ష గలవాడై ఏ వృక్షం కింద కూర్చున్నాడు? బదరీ వృక్షము. యేసుక్రీస్తు వారు చూచినప్పుడు ఫలాలు లేని ఏ చెట్టును ఆయన శపించారు? అంజూరపు చెట్టును. యేసును చూడాలని జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు. నోవాహు జలప్రలయం తరువాత పౌరమును బయటికి వదిలినప్పుడు అది ఏ చెట్టు ఆకును తీసుకుని వచ్చినది? ఒలీవ చెట్టు. జయించు వానికి పరదేశంలో ఉన్న ఏ వృక్ష ఫలములు తినే అవకాశం కలుగుతుంది? జీవ వృక్ష ఫలములు. నరులను ఆశ్రయించు వారిని దేవుడు ఏ వృక్షాలతో పోల్చాడు? ఎడారిలోని అరుహ వృక్షముతో. మందసము ఏ చెట్టు కర్రతో చేయబడెను? తుమ్మ చెట్టు. న్యాయాధిపతి అయిన దెబోరా ఏ వృక్షం కింద కూర్చొని ఇశ్రాయేలుకు తీర్పు తీర్చుచుండెను? సరాల వృక్షము. దేవుడు యోనాకు నీడనిచ్చుటకు ఏ చెట్టును మొలిపించెను? సొర చెట్టు. నీతిమంతులు ఏ వృక్షం వలె మొవ్వు వేయుదురు? ఖర్జూరపు వృక్షము వలె. నోవాహు ఏ వృక్షం రాణులతో ఓడ తయారు చేశాడు? చితిసారకపు మ్రానుతో. రూబేను తన తల్లి అయిన లేయాకు ఏ వృక్ష పండ్లను తెచ్చి ఇచ్చాడు? పుత్రదాత వృక్షపు పండ్లు. షూలమతి తన ప్రియుని ఏ వృక్షముతో పోల్చుచున్నది? జల్దరు వృక్షముతో. సొలొమోను దేవుని మందిరము ఏ వృక్షపు మ్రానులతో కట్టించెను? దేవదారు. చెట్లన్నీ తమ మీద రాజుగా ఉండమని ఏ చెట్టును ఎన్నుకున్నాయి? ముండ్ల చెట్టు. ఆదాము అవ్వలకు దేవుడు ఏ వృక్ష ఫలాలు తినొద్దని చెప్పారు? మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములు. ఏ చెట్టును ప్రభువు చూపించి, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటవేయబడదు అని చెప్పితే అది మీకు లోబడుతుందని అన్నారు? కంబలి చెట్టు. యేసు ప్రభువారు గాడిద మీద ఎక్కి యెరూషలేమునకు వచ్చినప్పుడు జనులు ఏ చెట్టు కొమ్మలను పట్టుకొని దావీదు కుమారునికి జయము అని కేకలు వేసిరి? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి.